డస్టర్ ఎంతుండొచ్చంటారండి? మీ ఒపీనియన్ ప్రకారం. ప్రైజింగ్ జస్ట్ మీ అంటున్నారా? మీ ప్రైసింగ్ యాహ్! డస్టర్ ఆటోమేటిక్. ప్రైజింగ్ టఫ్ టు గెస్. నాకేమనిపిస్తుందంటే వాడు డస్టర్‌ని ఆహ్, ఐ థింక్ హి విల్ బి పొజిషనింగ్ డస్టర్ యాస్ ఎ సియరా కాంపిటీటర్. ఓహ్! సో, హ్మ్. సియరాకి కాంపిటీటివ్‌గా పెడతారనుకుంటున్నాను. ఎందుకంటే రెనాల్ట్ ప్రైజింగ్ విషయంలోనే అగ్రెసివ్‌గానే ఉంది ఇండియాలో చూసుకుంటే. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేయండి. రెనాల్ట్ వేరే కార్స్ కూడా చూసుకుంటే దే ఆర్ ఓకే. అగ్రెసివ్ ఆన్ దేర్ ప్రైజింగ్. ఓకే. డస్టర్‌కి కొంచెం బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి హి మే టేక్ సమ్ ప్రీమియం ఫర్ థట్. సో బట్ స్టిల్ హి నీడ్స్ టు కంపీట్ అట్‌లీస్ట్ విత్ సియరా. అంటే అరౌండ్ 20 ఉండొచ్చంటారా? ఇంకెక్కువ ఉండొచ్చంటారా? అంటే మీరు హైబ్రిడ్ గురించి మాట్లాడుతున్నారా? స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలాగో దివాళీ గదా! ఇప్పుడు నార్మలే గదా! వచ్చేది. ఇప్పటి వరకు ఇప్పుడొచ్చేది, ఇప్పటి ఇప్పుడొచ్చేది మనకి అంటే మీరు చెప్తున్న వేరియంట్స్ బట్టి ఎళ్తదిలెండి. సో, ఆహా! ఓకే. అదే అన్నాను. వాటెవర్ వేరియంట్ యూ చూస్ సియరా ప్రైజింగ్‌తో మీరు కంపేర్ చేయండి. అదేలెండి. ఓకే. అంటే ఐయామ్ నాట్ ఏబుల్ టు కమ్ విత్ స్పెసిఫిక్ వేరియంట్ యాహ్! ప్రైస్. యాహ్! 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 నా గెస్ మైలేజ్ అయితే అండి? అది. మైలేజ్ అండి? మైలేజ్ బెటర్ ఉండొచ్చా? మైలేజ్ వాడు చెప్పేదాన్ని బట్టి ఉండాలి. బట్ వి నెవర్ నో అండి. ఇంతవరకు గెస్ చేయడం ఓకే. కష్టమే. మార్కెట్‌లోకొచ్చాక చెప్పాలి. ఓకే. ఓకే. ఎందుకంటే అసలు మనకేం తెలీదు. ఓన్లీ స్పెసిఫికేషన్స్ తప్పితే అదేలెండి. హాఫ్ ఆఫ్‌తో రిలీజ్ చేశారు. హాఫే వాళ్ళంతా ఎందుకు చేస్తున్నారో తెలీదు. అంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసి ఆ వెయిట్ అదే చేయించడానికి హోల్డ్ చేస్తారు. జేయడానికి. హోల్డ్ జేయడానికి అదే. అదే. యాహ్! యాహ్! ఓకే. ఓకే. యాహ్! ఓకే థాంక్ యూ అండి. అండి. నేను ఆ గ్రూప్‌లో పింగ్ చేస్తాను ఒకసారి ష్యూర్. హైబ్రిడ్ ష్యూర్. గ్రూప్‌లో. ష్యూర్. థాంక్ యూ వెరీ మచ్.